హాయ్ అండి, వెల్కమ్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. సో ఈరోజు నేను మరొక ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఒక శారీని యూస్ చేసి గ్రాండ్ లుక్ ఉన్న హల్దీ అవుట్ఫిట్ను ఎలా డిజైన్ చేశానో మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది లెహంగా అండి. లెహంగా పైన బెల్ట్ పెట్టించాను. కింద నేను చిన్న చిన్న కుచ్చులతో ఈ లెహంగాని స్టిచ్ చేయించానండి. ఎందుకు ఇలా చేయించానంటే కింద ఇలా వచ్చింది బార్డర్. సో అంబ్రిల్లా కట్ అయితే ఈ బార్డర్ కట్ చేయాల్సి వస్తుంది అనేసి నేను ఎక్కువ విడ్త్ ఉండేలాగా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న కుచ్చులు పెట్టించాను నేను. సో దానివల్ల ఈ లెహంగాకి మంచి లుక్ వచ్చింది. లెహంగా మీద ఇలా చిన్న చిన్న గ్లిట్టర్స్ వచ్చాయండి. దాంతోపాటు మిర్రర్స్ కూడా వచ్చాయి. ఈ శారీ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి. అండ్ ఇది వెయిట్ కూడా లేదండి. సో ఇది నేను లెహంగా లోపల వేసిన క్రేప్ వేశానండి. లైనింగ్ నేను క్రేప్ లైనింగ్ తీసుకొని వేశాను. లెహంగా ఎంత ఉందో విడ్త్ అంత క్లాత్ తీసుకొని క్రేప్ లైనింగ్ వేయించాను. సో ఈ ఫ్లవర్స్తో ఈ లెహంగా చాలా బాగుంది. నేను దీనికి ఈ టాజిల్స్ని యూస్ చేశానండి సైడ్లో నాట్ చేసుకోవడానికి. లెహంగా వేసుకుంటే చూడండి, సో నడుము దగ్గర కుచ్చులు చిన్న చిన్న కుచ్చులతో ఎంత అందంగా ఉందో. హల్దీ అంటే యాక్చువల్గా మనం ఎల్లో కలర్ ప్లెయిన్ కలర్ చూస్తాము, లేదా వైట్ అలా చూస్తాము. బట్ ఎల్లో కలర్ మీద ఈ పింక్ గ్రీన్ గ్లిట్టర్స్తో మిర్రర్స్తో ఈ లెహంగా అయితే చాలా బాగుందండి. కింద ఒకసారి చూడండి బార్డర్ ఎంత చక్కగా ఉందో. సో అంబ్రిల్లా కట్ అయితే ఈ బార్డర్ కట్ చేయవలసి వస్తుంది. బార్డర్ కట్ చేయకుండా మనకు లెహంగా ఎక్కువ విడ్త్తో రావాలి అంటే కుచ్చులు పెట్టాలని చెప్పారు. సో చిన్న చిన్న కుచ్చులు ప్రిఫర్ చేశాను. ఇవైతే సైడ్ టాజిల్స్ అండి. సో ఇలా హ్యాంగ్ అవుతూ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కోసం నేను ఆల్రెడీ మిర్రర్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని బాడీ పార్ట్ అంతా నేను దీంతోనే పెట్టించానండి. ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ పెట్టించాను. హ్యాండ్స్కి వస్తే ఆర్గాంజా క్లాత్ తీసుకున్నాను. ఆర్గాంజా క్లాత్ తీసుకొని దాని లోపల నేను సాటిన్ వేయించానండి. ఇక కాటన్ వేయించలేదు, సాటిన్ వేయించాను. సో ఈ ఆర్గాంజా కాబట్టి ఇవి పఫీగా వచ్చాయండి హ్యాండ్స్. నేను పఫ్ హ్యాండ్స్ కావాలని ఇలా పెట్టించాను. సో దీనివల్ల బ్లౌజ్కి మంచి లుక్ వచ్చింది. ఓన్లీ హల్దీ పర్పస్నే కాకుండా నెక్స్ట్ వేరే వాటికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓపెన్ అయితే బ్యాక్ ఓపెన్ పెట్టించాను. సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. దీన్ని కూడా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ నేను వేరే వాటితో ఎలా పేరప్ చేశానో మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఈ బ్లౌజ్ ఎలా ఉందో, లెహంగా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో దీనికోసం నేను యూస్ చేసిన చున్నీ అండి ఇది. సో ఇది నెట్టెడ్ చున్నీ తీసుకున్నాను. ఈ చున్నీ మీద ఆల్రెడీ అక్కడక్కడ మిర్రర్స్ ఉన్నాయి. సో ఇందులో హైలైట్ అయితే బార్డర్ అండి. సో ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఒకసారి చూసేయండి. సో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అకేషన్స్కి మన డ్రెస్సెస్ని మనమే డిజైన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ దెన్ యూనిక్గా కూడా ఉంటాయండి. ఇలాంటి యూనిక్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తే ఒకసారి వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.